డేవిడ్ లివ్డ్ ఇన్ ఇజ్రాయెల్. హీ నెవర్ వేస్టెడ్ హిస్ టైమ్. డేవిడ్ ఇజ్రాయెల్లో నివసించేవాడు. అతను ఎప్పుడూ తన సమయాన్ని వృధా చేయలేదు. ఎప్పుడూ తన సమయాన్ని వృధా చేయకుండా ఉండేవాడు. హీ ప్రాక్టీస్డ్ ఆన్ హీజ్ స్లింగ్. స్లింగ్ అంటే ఒడిసి తిప్పడం, అంటే గిరగిర తిప్పి రాతిని విసిరితే ఉపయోగించినది అన్నమాట. సూన్ హీ బికేమ్ వెరీ గుడ్ అట్ షూటింగ్ స్టోన్స్ విత్ హిజ్ స్లింగ్. అతను తన ఒడిసెల మీద ప్రాక్టీస్ చేసేవాడు. త్వరలోనే అతను తన ఒడిసెలతో రాళ్ళు విసరడంలో చాలా మంచివాడు అయ్యాడు. ఎవరు? డేవిడ్. వన్ డే హీ హర్డ్ ఏ జయంట్స్ క్రై. జయంట్స్ అంటే ఒక రాక్షసుడు అన్నమాట. ఏంటి జయంట్ అంటే? మామూలుగా కనబడే ఆకృతి కంటే చాలా పెద్దదిగా కనబడే ఆకృతి గల మానవుడు, అంటే పెద్ద రాక్షసులు అని అర్థం. ఒకరోజు అతనికి ఒక రాక్షసుడు అరుపు వినబడింది. విన్నాడనమాట. ఒక రాక్షసుడు అరుపు విన్నాడు. ది జయంట్ వాజ్ గోలియత్. హీ వాజ్ 10 feet tall. అతను 10 అడుగుల పొడవు కలిగి ఉంటాడు. ఎవరు? వింత ఆకారంలో ఉన్న వ్యక్తి అని చెప్పాం కదా. అతను 10 అడుగుల ఎత్తు కలిగి ఉంటాడు. హీ వాజ్ టెరిబుల్ టు లుక్ యాట్. అంటే అతను చూడటానికి భయంకరంగా ఉన్నాడు. టెరిబుల్ అంటే భయంకరంగా. ఆ వచ్చిన 10 అడుగుల వ్యక్తి, 10 అడుగుల ఎత్తున్న వ్యక్తి చూడటానికి ఎలా ఉన్నాడు? భయంకరంగా కనిపిస్తున్నాడు. డేవిడ్ సెడ్ దట్ హీ వుడ్ ఫైట్ గోలియత్. డేవిడ్ ఏం చేశాడు? గోలియత్తో పోరాడతానని చెప్పాడు. గోలియత్తో ఏటన్నాడు? డేవిడ్కి నాతో ఫైట్ చేయగలవా అంటే, సరే నేను పోరాడతాను, అదే ఫైట్ చేస్తాను అని డేవిడ్ గోలియత్తో చెప్పాడు. పీపుల్ లాఫ్డ్ యాట్ ఇట్. అక్కడ ఆ మాట చెప్పడం వలన అక్కడ ప్రజలు ఏం చేశారు? డేవిడ్ మాటల్ని నవ్వి ఏటి ఇంత 10 అడుగులు ఎత్తున్న వ్యక్తితో డేవిడ్ ఫైట్ చేస్తానంటున్నారు, ఏటి ఇంత వింతగా ఉన్న వ్యక్తి డేవిడ్ చూస్తే ఇలా ఉన్నాడు, అతనితో ఫైట్ చేస్తానంటున్నారని ప్రజలందరూ డేవిడ్ని చూసి నవ్వారు. వాట్ కుడ్ ఏ స్మాల్ బాయ్ డూ అగైన్స్ట్ ది జైంట్? బట్ కింగ్ సౌల్ న్యూ అబౌట్ ది డేవిడ్. అప్పుడు ఏటైందంటే డేవిడ్ ఏంటి, ఒక చిన్న బాలుడు ఆ రాక్షసుని ఏం చేయగలడు, కానీ ఆ బాలుడిని ఏదైనా చేయగలడా అని డేవిడ్ గురించి సౌలు రాజు తెలుసు. డేవిడ్ గురించి సౌలు రాజుకి తెలుసు, కానీ ఏం చేయగలడు అనేసి ఒక చిన్న డౌట్ ఉన్నది. కానీ మరేం చేశాడు? ఆయన ఏం చేయగలడని ఆలోచించాడు. హీ బ్లెస్డ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ టు ఫైట్ గోలియత్. ఆయన అతనికి ఆశీర్వదించి గోలియత్తో పోరాడటానికి పంపాడు. ఎవరిని? డేవిడ్ని ఆశీర్వదించి గోలియత్తో పోరాటం చేయమని పంపించాడు. ఎవరు? రాజు సౌలు రాజు పంపించారు. ఏ రాజు? సౌలు రాజు పంపించాడు, డేవిడ్కి పంపించాడు. ఆన్ సీయింగ్ డేవిడ్ గోలియత్ కేమ్ ఫార్వర్డ్. డేవిడ్ని గోలియత్ని చూసిన వెంటనే ముందుకి వచ్చాడు. డేవిడ్ ఫిట్టెడ్ ఏ స్టోన్ టు హిజ్ స్లింగ్. డేవిడ్ ఏం చేశాడు? తన ఒడిసెలకు ఒక రాయిని అమర్చాడు. ది స్టోన్ ఫ్లూ లైక్ ఏ రాకెట్. ఫ్లూ అంటే ఎగురు. ఆ రాయి రాకెట్ లాగా ఎగిరింది. డేవిడ్ ఏం చేశారు? రాయిని వాటిని పెట్టాడు కదా, ఎగిరింది ఆ రాయి. ఎగరడం వల్ల ఇట్ ఈజ్ గోలియత్ ఆన్ ది ఫోర్ హెడ్. ఆ రాయి ఏటైంది? ఆ గోలియత్ నుదుటిపై తగిలిందనమాట. డేవిడ్ విసిరిన రాయ గోలియత్ నుదుటిపై తగిలింది. విత్ ఏ రోర్ ది జైంట్ ఫెల్ డౌన్.
రో పెద్దగా రోర్ అంటే గర్జించడం, పెద్దగా గర్జిస్తూ జైంట్ అంటే ఏంటి? ఒక వింత ఆకారం గల వ్యక్తి అంటే రాక్షసుడు. ఆ రాక్షసుడు గోల్నాథ్ వెంటనే డేవిడ్ దెబ్బకి రాయి తగిలిన వెంటనే కింద పడిపోయాడు. డేవిడ్ రన్ ఆఫ్ టు హిమ్, టుక్ గోలియాత్ స్వార్డ్ అండ్ కట్ ఆఫ్ ది జైంట్స్ హెడ్. వెంటనే డేవిడ్ ఏడ్ చేశాడు, పరిగెట్టుకెళ్ళి గోలియాత్ వద్ద స్వార్డ్ అంటే కత్తిని తీసుకెళ్ళి గోల్నాథ్ తలని నరికేశాడు. వెన్ ది ఎనిమీస్ సా దిస్ దే వేర్ ఫైట్నెడ్. అందరూ డేవిడు గోలియాత్ యుద్ధం చూసి, ఆ భయంకర యుద్ధం చూసి డేవిడ్ ఏం చేశాడు? గోలియాత్ తల నరికేయడం చూసి అక్కడ ఉన్న ఎనిమిస్ శత్రువులు చూసి చాలా భయపడిపోయారు. ఏం చేశారు? భయపడ్డారు. చూసి ఈ శత్రువులు కూడా దీన్ని చూసి భయపడిపోయారు. దే టర్నడ్ అండ్ రన్ అవే. వారు ఈ యుద్ధం చూసి డేవిడ్ గోలియాత్ యుద్ధం చూసి గోలియాత్ని డేవిడ్ వెంటనే ఓడించడం చూసి వారు శత్రువులు వెనక్కి తిరిగి పారిపోయారు. డేవిడ్ వాన్ ది బాటిల్ ఫర్ ది ఇజ్రాయిల్స్. అంటే డేవిడ్ బాటిల్ అంటే యుద్ధం చేయు. డేవిడ్ ఇజ్రాయిల్ కోసం యుద్ధంలో గెలిచాడు. విన్ అంటే విజయం, యుద్ధం బాటిల్ అంటే యుద్ధం. ఆ డేవిడ్ ఇజ్రాయిల్ కోసం యుద్ధంలో గెలిచాడు. ఈ నవోదయ పాసేజ్ 5 కంప్లీట్ అయిపోయింది.